అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం ఎలా అయిందో మీ అందరికీ తెలుసా అనే విషయం మీద ఈ వీడియో తీయడం జరుగుతుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ కానీ ఆధ్యాత్మిక సమాచారం కానీ మీ వరకు అందడం జరుగుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. లక్ష్మీదేవికి గుడ్లగూబ ఎలా వాహనమైంది అనే ప్రశ్న మనల్ని పట్టి పీడిస్తుంటుంది. దానికి సమాధానంగా పురాణాల్లో ఒక కథ కనపడుతుంది, వినపడుతుంది. దాన్ని నేను ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాను. పూర్వం కౌశికుడు అనే విష్ణు భక్తుడు ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. తన భక్తితో విష్ణుమూర్తిని మెప్పించి ప్రసన్నం చేసుకున్నాడు. అయితే ఆ విష్ణు భక్తుడు మరణించిన తర్వాత వైకుంఠానికి చేరుకోగా శ్రీ మహావిష్ణువు అతడితో సంగీత సభను ఏర్పాటు చేశాడు. కానీ నారదుడికి మాత్రం ఆ సభకి వెళ్ళడం ప్రవేశం అనేది లభించలేదు. దాంతో నారదుడు లక్ష్మీదేవిని శపించగా అప్పుడు వారు ప్రత్యక్షమై నారదుడు పశ్చాత్తాపపడేలాగా చేస్తారు. మరి శ్రీ విష్ణువు నారదుడు సంగీతం నేర్చుకోవడానికి ఎలాంటి ఉపాయాన్ని చెప్పాడు? నారదుడు సంగీతాన్ని నేర్చుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అతడు తన గత జన్మ గురించి ఏమని చెప్పాడు? గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా ఎలా మారిందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వం శ్రీ మహావిష్ణువు భక్తుడైన కౌశికుడు గొప్ప సంగీత విద్వాంసుడు. ఈ విష్ణు భక్తుడు తన సంగీతంతో శ్రీ మహావిష్ణువుని మెప్పించి ప్రసన్నం చేసుకున్నాడు. ఇలా అతడు మరణించిన తర్వాత వైకుంఠానికి చేరుకోగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ భక్తుడిని స్వాగతించి గౌరవార్థం ఒక సంగీత సభని ఏర్పాటు చేస్తాడు. అయితే త్రిలోక సంచారి అయిన నారదుడు ఈ సభకి వెళ్ళడం అనుకోగా అతడికి ఈ సభలోకి రావడానికి అనుమతి అనేది లభించలేదు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన నారదుడు లక్ష్మీదేవి మందిరం నుండి వెళ్ళడానికి ప్రయత్నించగా లక్ష్మీదేవి చెలికత్తెలు నారదుడిని అడ్డుకోగా ఆగ్రహానికి గురైన నారదుడు లక్ష్మీదేవిని శపిస్తాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు నారదుడితో నారద కపట భక్తితో ఎన్ని తీర్థాలు సేవించినప్పటికీ అది వ్యర్థం. భక్తి శ్రద్ధలతో నన్ను కొలిచిన వారికి నేను ఎప్పుడూ వెన్నంటే ఉంటాను. సంగీతంతో కూడా నన్ను చేరవచ్చు అని తెలియచెప్పడానికి నేను అతడిని సత్కరించాను. నీ శాపానికి మేము బాధపడడం లేదు. దాని కారణంగా మంచే జరుగుతుందని చెప్పడంతో నారదుడు చాలా బాధపడుతూ దేవా నన్ను క్షమించు, అసలు జ్ఞానం లేకుండా మూర్ఖంగా ప్రవర్తించాను అంటూ శ్రీ మహావిష్ణువు పాదాలపైన పడి వేడుకున్నాడు. ఇక శ్రీ మహావిష్ణువు నారద చింతించకు, నీకు నిజంగా సంగీతం నేర్చుకోవాలనే కోరిక ఉంటే ఇక్కడ ఉత్తరాన మానస సరోవరం అవతల ఒక పర్వత శిఖరం ఉంది. అక్కడ ఉన్న ఉలూకాపతి దగ్గర నేర్చుకోమని చెప్పగా నారదుడు శ్రీ మహావిష్ణువుకి నమస్కరించి ఆ పర్వత శిఖరానికి బయలుదేరతాడు. ఇక నారదుడు తన మనసులో నాకు తెలియని ఆ సంగీత విద్వాంసుడు ఎవరు అని ఆలోచిస్తూ అక్కడికి చేరుకోగానే గంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరా సాధులెందరో అక్కడ సంగీత విద్యాభ్యాసం చేస్తున్నారు. అక్కడే నారదుడు వారికి గురువైన గానబంధుని చూశాడు. నారదుడు అతనికి నమస్కారం చేసి కౌశికుడు తన సంగీతంతో శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు. అలాంటి సంగీత విద్యని నాకు నేర్పించండి అని అడిగాడు. అప్పుడు గానబంధునికి నారదుని మనసులో ఏమున్నదో అర్థమైంది. దీంతో అసలు తాను ఎవరనేది వివరించడం మొదలుపెట్టాడు. పూర్వం భువనేశుడు అనే రాజు ఉండేవాడు. అతను ప్రజలను అన్ని విషయాల్లో బాగా చూసుకొనే ఆ రాజు ఒక సంగీతంలో మాత్రం రాజ్యంలో ఒక షరతు అనేది పెట్టాడు. తన రాజ్యంలో సంగీతాన్ని నిషేధించాడు. ఎవరైనా రాజ్యంలో గానం చేస్తే వెంటనే వారికి మరణశిక్షని అమలు చేయండి అంటూ మంత్రులకి ఆదేశాలు కూడా ఇచ్చాడు. ఒకరోజు హరిమిత్రుడు అనే వ్యక్తి రాజు ఆజ్ఞని మర్చిపోయి దేవుడికి తన భక్తి గీతాలతో స్తుతించాడు. అతడి గానానికి అక్కడి ప్రజలు కూడా అన్నీ మర్చిపోయారు. అప్పుడు వెంటనే భటులు వచ్చి హరిమిత్రుడిని బందీ చేసి రాజు దగ్గరికి తీసుకువెళ్ళగా రాజు బాగా ఆలోచించి పడినవాడు బ్రాహ్మణుడు కనుక మరణశిక్ష విధిస్తే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందని భావించి
మరణశిక్షకు సమానమైన రాజ్య బహిష్కరణ చేస్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ రాజు మరణించి మరో జన్మలో గుడ్లగూబలాగా జన్మించాడు. దాంతో ఆహారం రాత్రి సమయాల్లో మాత్రమే తీసుకోవాలి. కానీ ఆ గుడ్లగూబకు ఆహారం సరిగా లభించలేదు. ఇలా ఒక 4 రోజులు వరుసగా ఆహారం లభించకపోవడంతో అది మరణానికి దగ్గరయ్యింది. ఆ సమయంలో యమధర్మరాజు వచ్చి దానికి ఎదురుగా నిలబడి ఉండగా, అప్పుడు ఆ గుడ్లగూబ, ఎందుకు యమధర్మరాజా నన్ను ఇలా బాధ పెడుతున్నావు? నేను రాజ్యంలో అందరినీ బాగా చూసుకున్నాను కదా అని అడుగగా, యమధర్మరాజు, రాజా, నీవు రాజ్యాన్ని సరిగానే పరిపాలించావు. కానీ భగవంతుడిని వేద మంత్రాలతోనే స్తుతించాలని అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. నీవు విష్ణు భక్తులకు తెచ్చిన ఆ కీడు నిన్ను ఈరోజు ఈ స్థితికి తీసుకువచ్చింది అని చెప్పడంతో అతడు, యమ, నేను చేసిన ఈ తప్పు నుండి బయటపడేందుకు మార్గాన్ని చెప్పండి అని అనగా, నీవు చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. ఒకవేళ శిక్షాకాలం తగ్గాలి అని అంటే ఈ గుహ దగ్గరలో నీ గత జన్మ శరీరం ఉంది. ఆ శరీరంలోని మాంసాన్ని రోజు కొంత చీల్చి తిను. అది పురాతనమయ్యేలోపు నీకు శుభం కలుగుతుందని చెబుతాడు. ఇలాంటి పరిస్థితి వచ్చిన ఆ పాపిని నేనే నారదా. ఇలా నేను నా శరీరాన్ని రోజు తింటూ ఉంటే ఒకరోజు ఒక బ్రాహ్మణుడు నా శవం దగ్గరికి వచ్చి చూశాడు. అతడు ఎవరో కాదు, నేను రాజ్య బహిష్కరణ చేసిన హరిమిత్రుడు. అతడు నన్ను గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చి ఏంటి ఈ పరిస్థితి అని బాధపడుతుండగా వెంటనే అతని పాదాలపైన పడి, జరిగిన దానిని నన్ను క్షమించు, నేను భువనేశ రాజుని అంటూ పశ్చాత్తాపపడి తనకి యముడికి మధ్య జరిగినది అంతా వివరించాడు. అప్పుడు హరిమిత్రుడు, నీవు నా పైన చూపించిన ఆ మూర్ఖత్వానికి ఆ రోజే మర్చిపోయాను. నీవు అనుభవించిన బాధలు ఇక చాలు. ఈ రోజు నుండి నీకు బాధ అనేది లేకుండా గొప్ప సంగీత విద్వాంసుడివై అందరికీ సంగీతాన్ని బోధిస్తావంటూ పలికెను. ఇలా నేను సంగీత విద్వాంసుడినే అయ్యాను అంటూ గానబంధు నారదుడితో వివరించాడు. ఇక ఇలా చెప్పడంతో నారదుడు అతని శిష్యుడిగా మారిపోయాడు. సంగీతం అనేది ఒక కళ. దానికోసం జీవితాన్ని అర్పించాలి. ప్రతి క్షణం కష్టపడి సాధన చేస్తే దానిని సాధించవచ్చు అని వివరించగా, నారదుడు దాదాపు 1000 సంవత్సరాలు సాధన చేసి కొన్ని వేల రాగాలలో మంచి ప్రావీణ్యాన్ని సాధించాడు. దీంతో సంతోషించిన నారదుడు గురుదక్షిణ ఏం కావాలో అని అడగగా, శిష్యుడిగా కోరుకోమనంటూ కనుక అడుగుతున్నాను. లోకం ఉన్నంత వరకు సంగీత కళతో పాటుగా నేటి కూడా అందరికీ గుర్తుండేలా వరాన్ని ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు నారదుడు నవ్వుతూ, గురువర్య, ఇది చాలా చిన్న కోరిక. మీరు నాకు చేసిన ఈ ఉపకారానికి మీకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షము, వారి సేవా భాగ్యమును, శాశ్వత సన్నిధానమును ప్రసాదిస్తున్నాను. ప్రళయం సంభవించినప్పుడు శ్రీ మహావిష్ణువుకి గరుత్మంతుడి వలె శ్రీ మహాలక్ష్మికి నీవు వాహనం అవుదువు కాగా అని వరాన్ని ప్రసాదిస్తాడు. ఈ విధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమైందని పురాణాలు చెబుతున్నాయి. తెలుసుకున్నారు కదా మీరు కూడా గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం ఎలా మారింది అని. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇటువంటి ఎన్నో కథలు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని కూడా ఒకసారి విజిట్ అయ్యి ఆ వీడియోలు కూడా చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. తదుపరి మరొక మంచి ఆధ్యాత్మిక వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.